ఇప్పుడు మనకి రిసెప్టర్స్ అనేవి కెమికల్స్ ఎంజైమ్స్ రిలీజ్ చేస్తున్నాయి అనేది ఆ కెపాసిటీ గట్టుకుంది. ఓకే, ఇంకా ఏముంటాయి అందులో అంటే ఇప్పుడు ఈ మెకానికల్ కెమికల్ ప్రాసెస్లో నేను చదివింది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ డాక్టర్, దానిలో ఒక 30 to 48 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంటుందంట, వైరస్లు ఫంగీలు ఉంటాయంట ఈ గట్లో. అసలు వాటి రోల్ ఏంటి? ఇప్పుడు మీరు చెప్పిన కెమికల్ను మెకానికల్ ప్రాసెస్ అర్థమైంది. సో అసలు వీటికి ఏంటిది? ఇదే అసలు దాన్నే అంటున్నారు, ఏది ఇది 1 to 2 kgs ఉంటుంది, అదే ఒక ఆర్గాన్ లాగా తయారైపోతుంది ఆ బ్యాక్టీరియా వైరస్ అండ్ ఫంగీయే గట్లో. అసలు అది లేకపోతే మనిషి చాలా ఇదైపోతాడు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీన్ని మళ్ళీ ఇంకొకసారి సమ్మరైజ్ చేస్తాం. మనం ఫుడ్ తింటాం, ఒక మెకానికల్ ప్రాసెస్ జరుగుతుంది, ఒక ఎంజైమాటిక్ ప్రాసెస్ జరుగుతుంది, ఒక కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది. ఇవన్నీ ఫుడ్ డైజెస్ట్ అయిపోయి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇది ఒక పక్కన జరుగుతూ ఉండగా మన బాడీ ఈజ్ యాక్చువల్లీ మన ఇంటెస్టైనల్ సిస్టమ్, గట్, డైజెస్టివ్ సిస్టమ్, ఆలిమెంటరీ ట్రాక్ట్ ఏది మాట్లాడుతున్నాను, ఇట్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ది ఫుడ్ దట్ ఈస్ దేర్ ఇన్ ద మార్కెట్. మనం ఈ ఫుడ్ తినగానే ఫుడ్తో పాటు లాట్ ఆఫ్ బ్యాక్టీరియా, లివింగ్ స్ట్రక్చర్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఇవన్నీ కంటికి కనిపించవు. ఇవన్నీ వెళ్ళిపోయి దెర్ ఇస్ అ బ్యూటిఫుల్ వర్డ్ కాల్డ్ కొలనైజేషన్ అని ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుందంటే, మీకు మంచి ఎగ్జాంపుల్ చెప్పాలంటే అండర్స్టాండింగ్ లాగా, సడన్గా ఎక్కడో ఇష్యూ వరదలు వచ్చాయి, అక్కడి నుంచి జనమంతా వచ్చేసి మన దగ్గర కొలనైజ్ అయిపోతారు. వీళ్ళు ఏం చేస్తారంటే దే స్టార్ట్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్ అండ్ లివ్ అండ్ లెట్ లివ్ లాగా ఉంటారు. సిమిలర్ థింగ్ ఎగ్జాక్ట్లీ హ్యాపెన్స్ ఇన్ అవర్ ఇంటెస్టైన్. ఈ మనం తింటున్న ఈ ఫుడ్లో ఉండే బ్యాక్టీరియా అంతా వెళ్ళి అవి కొలనైజ్ అయిపోతాయి. అంటే మీరు అనేది ఏంటంటే మనం తినే తిండితో పాటుగా కరెక్ట్ బ్యాక్టీరియా వెళ్ళొచ్చు, వైరస్ వెళ్ళొచ్చు, ఫంగీస్ వెళ్ళొచ్చు. సో మనం తినే తిండిలో ఏమి వెళ్తున్నాయి అనేది మన తల కనపడదు కాబట్టి లోపలికి వెళ్తుంది. కరెక్ట్. ఓకే. అయితే ఇందులో ఈ వైరస్ గురించి, ఫంగస్ గురించి మన స్టడీస్ ఆల్మోస్ట్ నిల్ అని చెప్పచ్చు. ఇప్పుడు నాకు తెలుసున్న నాలెడ్జ్తో ఏవో 2-3 స్టడీస్ ఉన్నాయి, కానీ బ్యాక్టీరియా గురించి కూడా చాలా బాగా చదివాం ఇప్పుడు. గట్ మైక్రోబయోమ్, దీనికి గట్ మైక్రోబయోమ్ అనేది కోట్ అన్ కోట్ ఇస్ అ ఫంటాస్టిక్ థింగ్ విచ్ ఎక్స్ప్లెయిన్స్ దట్ యువర్ గట్ ఈస్ ఫుల్ ఆఫ్ సో మెనీ లివింగ్ వయబుల్ బ్యాక్టీరియా, గట్ మైక్రోబయోమ్. అంటే ఒక 30 to 48 ట్రిలియన్ మైక్రోబయోమ్స్ ఉంటాయని చదివానండి. ఇంకొంచెం మీకు ట్రిలియన్స్ అంటే అసలు మాటలా? మీకు ఇంకొంచెం చెప్పాలంటే దే ఆర్ మోర్ దాన్ అవర్ బాడీ సెల్స్. అదే అన్నారు, బాడీ సెల్స్ అంటే ఓన్లీ 40 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, 30 ట్రిలియన్ సెల్స్ ఉంటాయి, కానీ ఇది 30 to 40 మధ్యలో ఉంటాయి అన్నారు. ఇక్కడ ఒక చిన్న క్యాచ్ ఉంది. ఆ క్యాచ్ ఏమిటంటే ఇట్ ఈస్ డైనమిక్. ఈ మైక్రోబయోమ్ అనేది డైనమిక్. ఎలా డైనమిక్? ఇట్ డిపెండ్స్ ఆన్ సెవరల్ ఫ్యాక్టర్స్. వెరీ నైస్ ఎగ్జాంపుల్ ఏమిటంటే, అప్పుడే పుట్టిన పిల్లని తీసుకుని మీరు డైజెస్టివ్ ట్రాక్ట్ చేస్తే స్టెరైల్గా ఉంటుంది, ఏముండదు, చాలా స్టెరైల్. కానీ అంటే బ్యాక్టీరియా ఉండదు, అస్సలు ఉండదు. అప్పుడే పుట్టిన పిల్లని తల్లి ఫస్ట్ పాలు ఇవ్వగానే ఫస్ట్ మైక్రోబయోమ్ మొదలైపోతుంది. అవి మిల్క్ బేస్డ్ బ్యాక్టీరియాలో లాక్టోబాసిల్లస్, మిల్క్ బేస్డ్ బ్యాక్టీరియా. తల్లి పాల నుంచి బ్యాక్టీరియా వచ్చేస్తుంది, మంచి బ్యాక్టీరియా టు బిగిన్ విత్. అక్కడి నుంచి కంటామినేషన్ మొదలెట్టచ్చు. ఎవరో వచ్చి ఎలా ఉన్నావు అనగానే వీడి చెయ్యిలోంచి దానికి వెళ్ళిపోవచ్చు. సో ఈ కొలనైజేషన్ అది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 3 months దే రీచ్ ఎ కాంప్లెక్స్ బ్యాక్టీరియా. ఫ్రమ్ దేర్ ఆన్వర్డ్స్ ఇట్ బికమ్స్ సూపర్ డైనమిక్. ఒక 2 to 3 months. ఇక ఆ తర్వాత అన్నప్రాసన, అన్నము తిండి మొదలెడతారు కాబట్టి మళ్ళీ బ్యాక్టీరియా లోపలికి దే వెరీ స్లోలీ రీచ్ అడల్ట్ మైక్రోబియల్ ఫ్లోరా ప్రొఫైల్ అనమాట. దీనికి ఒక ఫ్లోరా ప్రొఫైల్ ఉంటుంది. ఈ ఫ్లోరా ప్రొఫైల్లో ఏమవుతుందంటే, మనం ఒకసారి ఈ శాంపిల్ టెస్ట్ చేయడానికి మనం ఒక శాంపిల్ తీసుకొని దాన్ని టెస్ట్ చేయాలంటే అందులో ఇన్ని బ్యాక్టీరియాలు మన దగ్గర ఎక్కడ టెస్ట్లు ఉండవు. అందుకని దానికి ఏం చేస్తాం, ఉట్టినే దాన్ని DNA మాత్రం మెజర్ చేస్తాం. ఓకే. వాళ్ళు ఆ DNA C16 DNA అనేది స్టాండర్డైజ్డ్ టెస్ట్. మనం మైక్రోబియల్ కల్చర్స్ పంపించవచ్చు, అందులో డామినెంట్ కల్చర్స్ ఉంటేనే మనకు ఒక కల్చర్ కింద కనిపిస్తుంది. అది నిజంగా రెలవెంటా కాదా అని చెప్పడం కష్టం. ఓకే. సో మనకేంటంటే బేసికల్లీ మీరు చెప్పిన దాన్ని మళ్ళీ సమ్మరైజ్ చేస్తే, గట్ అనేది కంటైన్స్ సో మెనీ మైక్రోబయోమ్, సో మెనీ సెవరల్ మిలియన్స్, ఆ నెంబర్ కూడా చెప్పక్కర్లేదు. అండ్ ఇట్ ఇస్ ఎ మిక్స్డ్ వెరైటీ.
అంటే 1000 జాతులు ఉన్నాయి అన్నారండి బ్యాక్టీరియా. 1000 ఏముంది, ఇంకా ఎక్కువే ఉండొచ్చు, నిజానికైతే ఇంకా ఎక్కువ ఉండొచ్చు. బ్యాక్టీరియా మంచిది అన్నారు. నేను వస్తున్నాం, అందులో ఏమవుతుందంటే ఇది డైనమిక్ అన్నాం. డైనమిక్ అన్నప్పుడు కొన్ని చెడ్డ ఉంటాయి, కొన్ని మంచి ఉంటాయి. అదే అడగబోతున్నా. అది కొన్ని మంచి ఉంటాయి, కొన్ని చెడ్డ ఉంటాయి. అయితే ఈ మంచి చెడు దెర్ ఇస్ అ బ్యాలెన్స్. ఈ మంచి చెడు అనే దానికి చాలా బ్యాలెన్స్ ఉండి ఆన్ అండ్ ఓవరాల్ అది ఒక 5 మంచి పనులు చేస్తుంది. ఒకటి, ఇట్ మెయింటైన్స్ ద బాడీ ఇంటర్నల్ మీలియూ అంటారు, ఒక pHని మెయింటైన్ చేస్తుంది. ఇట్ మెయింటైన్స్ ఇంటర్నల్లీ ఒక pH, డైజెస్టివ్కి ఫేవరబుల్ pH మెయింటైన్. pH అంటే అండి, pH అంటే మనం మెషర్మెంట్ డైజెస్టివ్కి ఒక కెమికల్ కాన్స్టెంట్ అది. అంటే బాగా ఉందా లేదా డైజెస్టివ్ సిస్టమ్ బాగా ఉందా. ఫర్ ఎగ్జాంపుల్ మన స్టమక్ pH 4, ఇంటెస్టైనల్ pH 7, బ్లడ్ pH 7.2. మనం బేసికల్లీ నార్మల్లీ యాక్సెప్టెడ్ వాల్యూస్. అప్పుడు బాగున్నట్లు లెక్క. ఇప్పుడు మన జ్యూస్ ఉందనుకోండి, అది 5 6 ఉంటుంది. పాలు ఉందనుకోండి 7 ఉంటుంది. ఇట్లా అది ప్రతి pH వాల్యూ ఇది డైజెస్టెంట్ కోఎఫిషియంట్. సరే, దాన్ని పక్కన పెడితే, సో మనం ఈ మైక్రోబయామ్స్ ఏమవుతుందంటే ఒక వెరీ ఇంట్రెస్టింగ్, పుట్టినప్పుడు స్టెరైల్గా ఉంటుందన్నాం, పెరుగుతున్నప్పుడు మిక్స్డ్ వెరైటీస్ వచ్చి ఒక పర్టిక్యులర్ ఏజ్ రాగానే ఇట్ బికమ్స్ వాట్ ఈస్ కాల్డ్ అడల్ట్ ఫ్లోరా అని వచ్చేస్తుంది. ఈ అడల్ట్ ఫ్లోరాలో మిక్స్డ్ ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఇందులో చాలా పేర్లు చెప్పచ్చు. ఇవన్నిట్లో ప్యాథోజెనిక్ అంటే డేంజరస్, నాన్ ప్యాథోజెనిక్ నాన్ డేంజరస్ బ్యాక్టీరియాలు ఉంటాయి. ఇవి మనని చాలా మట్టుకు దే ఆర్ ఇన్ ఈకో సిస్టమ్, చాలా బాగుంటుంది. ఇది ఎట్లా అంటే ఊళ్ళో పొలిటీషియన్స్, దొంగలు, మంచివాళ్ళు అంత మిక్స్డ్ ఎంత బాగా కమ్యూనిటీలో ఉంటారో అలాగే ఈ బ్యాక్టీరియల్ కమ్యూనిటీ కూడా చాలా వెల్ బ్యాలెన్స్డ్ కమ్యూనిటీ. ఏం చేయదు, అదొక ఫ్యామిలీ లాగా. ఎక్కడన్నా ప్రాబ్లం వస్తే వన్ టెన్ టు బికమ్ డామినెంట్ అండ్ దెన్ క్రియేట్ ఎ కన్ఫ్యూషన్. ఉదాహరణకి మంచి ఎగ్జాంపుల్, మీరు యాంటీబయాటిక్ వేసుకున్నారనుకోండి. యాంటీబయాటిక్ వేసుకుంటే ఈ ఫ్లోరా అంతా డిస్టర్బ్ అయిపోయి ఇట్ స్టార్ట్స్ డయేరియా వచ్చేస్తుంది. దట్ ఈస్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాంటీబయాటిక్ అసోసియేటెడ్ డయేరియా. ఇదేం చేస్తుంది, డిస్టర్బ్ చేసేస్తుంది. అంటే యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఈ మొత్తం మనకున్న లోపల ఉన్న ఈ మైక్రో ఆర్గానిజమ్స్ అన్నీ కూడా డిస్టర్బ్ అయిపోతాయి. అలాగే ఇంకొక సెకండ్ స్టేజ్లో ఏమవుతుందంటే ఈ బ్యాక్టీరియల్ ఫ్లోరా డిస్టర్బ్ అవ్వడం వల్ల మనకి డిసీజెస్ వస్తాయి. అది చాలా కాంప్లెక్స్. అంటే మీరు అనేది ఏంటి, యాంటీబయాటిక్స్ వేసుకున్నప్పుడు ఒక వ్యాధి తగ్గొచ్చు, కానీ ఇంకో 2-3 వ్యాధులు రావడానికి ఛాన్స్ వస్తాయి. ఇది ఇన్బ్యాలెన్స్ అయినప్పుడు వెరీ వెల్ నోన్. అయితే ఇవన్నీ ట్రాన్సియంట్, చాలా ట్రాన్సియంట్ ఇవన్నీ, కానీ జరుగుతున్న మాట నిజం. ఇది ఒకటి. నేను నెక్స్ట్ కాంప్లెక్స్కి వెళ్తాను. ఇది చాలా ఇంపార్టెంట్ కాంప్లెక్స్. ఇది అర్థం చేసుకోవటం చాలామందికి కష్టం కూడా. మాకు కూడా ఈ సబ్జెక్ట్ వెరీ కాంప్లెక్స్ ఫర్ అస్. ఏమిటంటే ఈ మైక్రోబయోమ్ లో అదే బ్యాక్టీరియా, వైరస్ అండ్ ఈ బ్యాక్టీరియా కలిసి ఏం చేస్తుందంటే బాడీని కాన్స్టెంట్గా స్టిమ్యులేట్ చేసి దే ప్రొడ్యూస్ యాంటీజెన్స్ ఇన్ టు ద సిస్టమ్. ఇది ఎట్లా ఉంటుందంటే ఎక్కడో హెడ్ ఆఫీస్ నుంచి వాళ్ళు ఏజెంట్లను పంపిస్తూ ఉంటారు. ఈ ఏజెంట్లు లోపలికి వెళ్ళి ఎప్పుడైతే డ్యామేజ్ చేయొచ్చా అని చూస్తూ ఉంటారు. స్లీపర్ సెల్ లాగా ఎవరు పంపిస్తారు? అది ఈ బ్యాక్టీరియా పంపిస్తుంది. అదే ప్యాథోజన్స్ అన్నారు. అవి ప్యాథోజన్ అంటే చెడులు, క్రిమినల్స్. మంచి బ్యాక్టీరియా కాకుండా చెడు బ్యాక్టీరియా వాడు ఎప్పుడు ఛాన్స్ కోసం చూస్తుంటాడు. ఒక్కోసారి ఏమవుతుంది, బ్యాక్టీరియా మొత్తం లోపలికి వెళ్ళిపోతాయి. అయితే లివర్ ఈజ్ ది ఫస్ట్ ఫిల్టర్. ఇవి లివర్లో వెళ్ళగానే లివర్ ముందు ఆపేస్తుంది వీటిని అన్నిటిని, ఈ బ్యాడ్ చాలా మట్టుకు లివర్ని తప్పించుకుని వెళ్ళిపోతాయి కొన్ని. అంటే వాడు పోలీస్ టైప్ అనమాట. లివర్ని తప్పించుకు వెళ్ళిపోయినవి మళ్ళీ బ్లడ్లో చచ్చిపోతాయి. అక్కడ కూడా ఒక సిస్టమ్ ఉంది. ఓకే. సో ఇది లింఫోసిటిక్ సిస్టమ్, న్యూట్రోఫిలిక్ సిస్టమ్స్ అని ఉన్నాయి. అవి కూడా చంపేస్తాయి వాటిని వల్ల. అందుకనే మనం ఎక్కడ ఏం చేసినా కూడా మనకి జబ్బు రాదు అనేది ఒక వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్. కానీ లోపల ఇంత కాంప్లెక్స్ అంటే ఇది ఇమ్యూన్ సిస్టమ్. ఇది ఇమ్యూన్ సిస్టమ్కి దేర్ ఆర్ 2 types ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. మీరు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మీరు వాడారు, నేను ఐ విల్ పికప్ ఫ్రమ్ దట్. ఇమ్యూన్ సిస్టంలో సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ అని ఉంటుంది, కెమికల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఉంటుంది. సెల్ మీడియేటెడ్ ఇమ్యూనిటీ ఏంటంటే సోల్జర్స్ ఉంటారు, ఈ లింఫోసైట్స్, న్యూట్రోఫిల్స్,
ఇవన్నీ ఇది వాళ్ళు ఈ బ్యాడ్ బ్యాక్టీరియాని చంపేవాళ్ళు, చెప్పేస్తాయి సైనికులు వాళ్ళు. డైరెక్ట్గా వెళ్ళి దాన్ని బ్లడ్లో ఉంటారు వీళ్ళు, బ్లడ్లో ఉంటారు, Okay. లివర్లో ఉంటారు. ఫాగోసైటోసిస్ అని లివర్లో ఫర్ ఎగ్జాంపుల్ కుప్ఫర్ సెల్స్ అని ఉన్నాయి. ఓకే. నువ్వు అక్కడికి వెళ్ళగానే ఏం చేస్తుంది, మొత్తం అవన్నీ పట్టేసుకుని వాటిని చంపేస్తాయి, క్రాష్ చేసి. టిపికల్గా బ్యాడ్ బ్యాక్టీరియాని చాలా చంపేస్తాయి వాటిని, నిజంగానే డైరెక్ట్ అటాక్. మల్టిపుల్ అటాక్స్ కూడా భలే మల్టిపుల్గా ఉంటాయి, కానీ అటాక్ చేసి చంపేస్తాయి. ఇంకోటి ఏమవుతుంది, దే రిలీజ్ కెమికల్ సబ్స్టెన్సెస్ విచ్ న్యూట్రలైజ్ దెమ్. ఓకే, రైట్. సో అంటే ఒకటేమో అరాచకంగా చంపేయటం, రెండు సైలెంట్గా కిల్ చేయటం, ఇది జరుగుతుంది. ఓకే. ఇంత ప్రాసెస్ అంటే నిత్యం ఒక యుద్ధమే, నిత్యం ప్రపంచం మన బాడీలో ఎప్పుడు యుద్ధమే. చాలా పెద్ద యుద్ధాలు జరుగుతాయి. ఇది లైక్ ఏ హ్యూజ్ ఫ్యాక్టరీ విత్ ఎ సెక్యూరిటీ సిస్టమ్. ఓకే. ఆ సెక్యూరిటీ సిస్టమ్ రాత్రి పహరా కాస్తుంది, తర్వాత పొద్దున్నే వెళ్ళి అంతా క్లీన్ చేస్తుంది, ఇవన్నీ ఉంటాయి. అందుకని ప్రతిరోజు పొద్దున్నే మల విసర్జన చేసే వాళ్ళకి ఆరోగ్యం బాగుంటుంది అనేది వన్ ఆఫ్ ద రీజన్స్. ఒకవేళ వాళ్ళకి 4-5 రోజులు కాన్స్టిపేషన్ అయిపోయింది అనుకోండి, ఆ లోపల ఉండే కెమికల్స్ కొంచెం లోపలికి అబ్జార్బ్ అయ్యి దే బికమ్ ఇరిటబుల్. ఓకే, ఓకే. ఒకసారి సార్, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాని ఎలా మన సిస్టమ్ ఫైట్ చేసి చంపేస్తుందని చెప్పారు. అసలు గుడ్ బ్యాక్టీరియా పర్పస్ ఏంటి? ఆ గుడ్ బ్యాక్టీరియా ఇప్పుడు 30 to 40 ట్రిలియన్ 48 ట్రిలియన్స్ అంటున్నారు. వెరీ గుడ్ క్వశ్చన్. మనం ఇదేం చేస్తుందంటే దే హెల్ప్ ఇన్ డైజెషన్, ఇందాక చెప్పాను. అరగటానికి ఉపయోగపడటానికి గుడ్ బ్యాక్టీరియా వెరీ గుడ్ హెల్ప్. దే హెల్ప్ ఇన్ డైజెషన్. దే రిలీజ్ సర్టన్ కెమికల్స్ విచ్ విల్ యాక్ట్ యాజ్ హార్మోన్స్ ఫర్ ద బాడీ. దే ఆల్సో ప్రొడ్యూస్ వైటమిన్స్. సర్ప్రైజింగ్లీ B6, B12 అనే కొన్ని వైటమిన్స్ ఆర్ ప్రొడ్యూస్డ్ బై దిస్ బ్యాక్టీరియా. గుడ్ బ్యాక్టీరియా వైటమిన్స్ ఆటోమేటిక్గా ప్రొడ్యూస్ చేస్తుంది. అండ్ ఇట్ యాక్ట్స్ లైక్ ఎ బ్యారియర్, యాక్చువల్గా నిజంగా ఒక బ్యారియర్లా యాక్ట్ చేసి. సో వేర్ ఎవర్ దెర్ ఇస్ అ గుడ్ బ్యాక్టీరియల్ డామినేషన్, ద బ్యాడ్ బ్యాక్టీరియా కెనాట్ సర్వైవ్. అలా క్వైట్గా ఉంటాయి అంతే. పోలీస్ సిస్టమ్ అదే, వీళ్ళు స్ట్రాంగ్గా ఉన్నప్పుడు వాడు సైలెంట్గా ఉంటాడు. ఎప్పుడైతే వీడు కొంచెం వీక్ అవుతున్నాడో వీడు మామూలు హ్యూమన్స్ లాగానే. అబ్సల్యూట్లీ ఇట్ రిపీట్స్ దేర్ ఇట్ సెల్ఫ్. వెరీ నైస్. అయితే ఈ ఈకో సిస్టమ్ని మనం డిస్టర్బ్ చేస్తే, మనం బయట నుంచి పవర్ఫుల్గా ఏదైనా ఇన్ఫెక్షన్ పంపించామనుకోండి, ఎట్ దట్ టైమ్ వెన్ ద ఈకో సిస్టమ్ ఈజ్ నాట్ పవర్ఫుల్, దట్ ఇన్ఫెక్షన్ డామినేట్స్. అప్పుడు ఈ బ్యాడ్ పెరిగిపోతాయి, అది కూడా డామినేట్ చేసేస్తాయి. ఉదాహరణకి మనం ఎక్కడైనా వెళ్ళి కంటామినేటెడ్ ఫుడ్ తిన్నామని, వాటర్ కానీ, అందులో బ్యాక్టీరియా వెళ్ళి మన నిజంగా ఆ బ్యాక్టీరియా డామినేట్ అయిపోయి దే క్రియేట్ హ్యావక్ ఇన్ ద సిస్టమ్. ఇందులో 2 రకాల హ్యావక్స్ ఉంటాయి. ఒకటి ఏం చేస్తుందంటే ఆ మెంబ్రెయిన్ని అంతా ఓపెన్ చేసేస్తుంది, అప్పుడు కడుపులో వాటర్ అంతా పోతుంది. దిస్ టిపికల్ ఇన్ కలరాలో ఏమవుతుందంటే అది ఎంత ఒక షార్ట్ యాక్టింగ్ టాక్సిన్, అది బ్రియో కలరే టాక్సిన్ అని, చాలా షార్ట్ యాక్టింగ్ టాక్సిన్. అది సూపర్ ఫాస్ట్గా మొత్తం వాటర్ రిలీజ్ అయిపోయి డ్రైన్ అయిపోతారు. వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. ఫ్లూయిడ్ ఎక్కిస్తే తప్ప వాళ్ళు ఇంప్రూవ్ అవ్వరు. సర్క్యులేషన్ మొత్తం డిస్ట్రాయ్. ఇంకోటి ఏం చేస్తుందంటే ఆ లైనింగ్ని డిస్ట్రాయ్ చేసేస్తుంది. రిసెప్టర్స్ అన్నారు, లైనింగ్నే డిస్టర్బ్ చేస్తుంది. అదే రిసెప్టర్స్ ఉన్న లైనింగ్ డిస్టర్బ్ చేసేస్తుంది. ఇంకా రిసెప్టర్స్ ఇంకా రిలీజ్ చేయలేవు, అదంతా పుండైపోయి బాడీ మెకానిజం టేక్ చేయడం చాలా టైం. సో అందుకని టుడే నౌ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రివెన్షన్, ట్రీట్మెంట్ అండ్ రీప్లేస్మెంట్. ఇట్లా ఈ 3 కూడా ఈక్వల్గా మాట్లాడుతున్నాం. ఈ రీప్లేస్మెంట్ అన్నప్పుడు ఒక వేరే కొత్త టాంజెన్షియల్ సబ్జెక్టు ప్రోబయాటిక్స్ అని వస్తాయి. అది మళ్ళీ ఒక్కసారి అది మాట్లాడదాం. అది వేరే ఒక. ఇప్పుడు ఇక్కడ చిన్న కన్ఫ్యూజన్ ఏంటంటే, ఇది వచ్చిన తర్వాత మెకానికల్ ప్రాసెస్ అయిపోయింది, కెమికల్ ప్రాసెస్ అయిపోయింది, ఇందాక మీరు చెప్పిన ఫైట్స్ జరుగుతుంది, సోల్జర్స్ ఉన్నారు, ఇదంతా. కానీ దీనికి ఈ బ్యాక్టీరియాకి ఈ సిస్టమ్కి రిలేషన్ ఏంటి అంటే, ఈ కెమికల్ ప్రాసెస్ జరుగుతుంది కదా, మెకానికల్ ప్రాసెస్ జరుగుతుంది కదా, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, అలాగే మైక్రో న్యూట్రియంట్స్ ఇవన్నీ వస్తున్నాయి కదా. ఇప్పుడు ఈ లంప్ అంటే ఒక 1 or 2 kgs ఒక 30 to 48 ట్రిలియన్ బ్యాక్టీరియా ఉంది కదా, దీనికి ఉన్న అనుసంధానం ఏంటి? ఈ బ్యాక్టీరియాయే కదా ఇదంతా చేస్తున్నది. త్రూ ఇట్స్ ఓన్ ప్రాపర్టీ, త్రూ ఇట్స్ ఓన్ chemical property, through its own volume property, it does all these things. So this guy is the sort of the epicenter. మీరు ఎపిసెంటర్ అండ్ బ్రెయిన్ అంటారా, సబ్ సెంటర్ అని దీన్ని అంటారా, అల్టిమేట్లీ దిస్ ఈస్ ద వన్ విచ్ కంట్రోల్స్ ద రీజనల్ థింగ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీనికి
హార్ట్కి దీనికి కిడ్నీకి సంబంధం నేను తర్వాత వస్తాను, బట్ దానికి దీనికి కూడా సంబంధం ఉంది. మైక్రోబయోమ్ ఇస్ రిలేటెడ్ టు దట్. అంటే మీరు కన్నా కెమికల్ ప్రాసెస్ కానీ మెకానికల్ ప్రాసెస్ జరగడానికి ఇదే ఈ ఇంట్రాలూమినల్ అంటాం మేము. ఇంట్రాలూమినల్ అంటే ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లిమిటెడ్ ఓన్లీ టు ద గట్ అంతే. ఇంతవరకు అంత నార్మల్గా జరుగుతోంది. మీరు అన్నం తింటున్నారు, డైజెస్ట్ అవుతోంది, కెమికల్స్ రిలీజ్ అవుతున్నాయి, స్మాలర్ మాలిక్యూల్స్ కింద తయారవుతున్నాయి, అబ్జార్బ్ అవుతుంది, ఎనర్జీ ఇస్తుంది, స్టోరేజ్ అవుతుంది, అంతవరకు బాగుంది. దిస్ ఈజ్ ది నార్మల్ ఈకోసిస్టమ్. ఇది ఇంబ్యాలెన్స్ అయినప్పుడు మాత్రమే మీకు ప్రాబ్లమ్స్ మొదలవుతాయి. ద క్వశ్చన్ బిఫోర్ యూ ఆస్క్ మీ ఈజ్ వెన్ డస్ దిస్ ఇంబ్యాలెన్స్ అక్కర్ అనేది $1 million.